రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ ప్రొడ్యూసర్‌గా ఓ సినిమా వస్తుందంటే అది కేవలం సినిమా గాదు. ఒక హిస్టారికల్ ఈవెంట్ అనే చెప్పుకోవాలి. సో, అలా అనౌన్స్ చేశారు 'తలైవర్ 173'. కానీ ఈ 'తలైవర్ 173' సినిమా గురించి ఎప్పుడు షూటింగ్ అప్డేట్స్ వస్తాయి, ఎప్పుడు ఈ సినిమా గురించి ఏ అప్డేట్స్ వస్తాయి అని ఓ పక్కన ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉంటే, ఈ సినిమా నడుస్తుందన్న అప్డేట్స్ కన్నా ఈ సినిమా ఆగిపోతుంది, ఈ సినిమా నుంచి పలానా డైరెక్టర్ అవుట్, డైరెక్టర్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి వార్తలే ఈ సినిమా అంటే ఏంటంటే సినిమాకి ఒక స్ట్రాంగ్ టీమ్ లేదు అనేటువంటి సందేశాన్ని చెప్పేటువంటి అప్డేట్స్ ఈ మధ్య ఎక్కువ అవుతూ ఉన్నాయి. అసలు ఎందుకు 'తలైవర్ 173' ఈ సినిమా ఎందుకు ముందుకు కదలడం లేదు? ఈ సినిమాకి ఇంకా ఎందుకు ఒక స్ట్రాంగ్ డైరెక్టర్‌ని కూడా సెట్ చేసుకోలేకపోయారు. అటు రజనీకాంత్ కావచ్చు, ఇటు కమల్ హాసన్ కావచ్చు. దీని వెనక ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఒకవైపు రజనీకాంత్‌కి సినిమాలో ఉన్నటువంటి మార్కెట్, ఇంకోవైపు చూస్తే కమల్ హాసన్ నిర్మాణం అంటే ప్రొడక్షన్ వాల్యూస్, ఈ రెండిటి పరంగా ఒక సినిమా తీయడం అన్నది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఒకవైపు రజనీకాంత్ సూచించే మార్పులు కావచ్చు, ఇంకోవైపు కమల్ హాసన్ కాంప్రమైజ్ కాకపోవడం కావచ్చు. ఈ రెండు కారణాల దృష్ట్యా ఒక డైరెక్టర్ విషయంలో అయితే రాజీ కుదరడం లేదు. ముఖ్యంగా రజనీకాంత్ ఆస్పెక్ట్లో దీన్ని చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపుగా లాస్ట్ 10 years నుంచి ఆయన సినిమా రోజు చూసుకుంటే మ్యాక్సిమం ఎక్కువ ఫ్లాప్స్ అయినటువంటి నేపథ్యం ఉంది. కొన్ని అట్లా బ్రేక్ ఈవెన్ చేసుకుంటూ వచ్చిన ఎక్స్ట్రాడినరీ మూవీస్ అంటే చాలా తక్కువ వచ్చాయి. కానీ దాని నుంచి కొంత అంతో ఇంతో ఈ మధ్య 4-5 yearsలో ఆయన్ని కాస్త బయటపడేసిన సినిమా 'జైలర్' సినిమా మాత్రమే. 'జైలర్' సినిమా తర్వాత వచ్చినటువంటి సినిమాలు అన్నీ కూడా 'వేటయాన్' కావచ్చు, 'కూలీ' కావచ్చు. ఈవెన్ 'కూలీతో' కూడా ఏదో మ్యాజిక్ జరుగుతుందని ఆయన ఊహించారు, కానీ 'కూలీ' కూడా డిజాస్టర్ అవ్వడము. సో ఈ సినిమాలన్నిటితో ఆయన 'జైలర్'ని ఒక ల్యాండ్‌మార్క్ సినిమాగా పెట్టుకున్నారు. అంటే ఇక్కడి నుంచి ఏ సినిమా చేసినా సరే, ఏ సినిమా అయినా సరే నన్ను చూసి ప్రేక్షకులు రారు, కంటెంట్ బలంగానే ఉంటేనే వస్తారు కాబట్టి కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అయిపోయారు. సో ఎవరైనా డైరెక్టర్స్ కానీ ఎవరైనా సరే ఆయన్ని హీరోగా చూపించాలి, కేవలం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టోరీ చెప్తే ఆయన కన్విన్స్ అవ్వట్లేదు. ప్యూర్గా కంటెంట్ స్ట్రాంగ్గా ఉన్న సినిమా కోసం చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే సిబి చక్రవర్తి ఒక స్టోరీ చెప్పారు. ఆయన డైరెక్టర్ అనుకున్నారు, ఆయన చేయబోతారని వచ్చింది. కానీ దాంట్లో ఆయన కొన్ని మార్పులు సూచించడంతో రజనీకాంత్, సిబి చక్రవర్తి ఈ సినిమా నుంచి బయటకు వెళ్ళిపోయారు. ముఖ్యంగా రజనీకాంత్ కథ విషయంలో పట్టుదల పట్టడం వల్ల ఎవరైతే ఈ కాలానికి తగ్గట్టు యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారో వాళ్ళు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే యంగ్ ఆడియన్స్ని పట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళతో రజనీకాంత్కి ఒక కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది రావట్లేదు. దాంతో రజనీకాంత్ పరంగా సినిమా అయితే ముందుకు వెళ్ళట్లేదు. ఇంకొక వైపు కమల్ హాసన్ని చూస్తే కమల్ హాసన్ ఇది ప్యూర్గా తను మాత్రమే ప్రొడ్యూస్ చేసే మూవీగా ఉండాలని, మిగిలిన ప్రొడ్యూసర్స్ దీనిలో ఇన్వాల్వ్ కావాలని చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. దీన్ని రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్పై వస్తుంది ఈ సినిమా. సో ఈ ప్రొడక్షన్ మొత్తం తమ పరిధిలో జరగాలి అని చెప్పి ఆయన కూడా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల సిబి చక్రవర్తి బయటకు వెళ్ళిపోయారని కూడా ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తూ ఉంది. నిర్మాతగా ఒకవైపు కమల్ హాసన్ కూడా కాంప్రమైజ్ కాకపోవడం వల్ల కూడా కొంచెం దర్శకులు కూడా ఈ సినిమాని చేయాలంటే కొంచెం భయపడుతున్నట్టు టాక్ అయితే ఉంది. అయితే ఇప్పుడు రజనీకాంత్ దగ్గరకు వచ్చిన డైరెక్టర్స్ అందరూ కూడా పాత పాయింట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ప్రతి దాంట్లోనూ రజనీకాంత్ కొత్తదనాన్ని ఆశిస్తూ ఉన్నారు. కొత్త పాయింట్ చెప్పండి అంటున్నారు. సో ఆయన్ని కన్విన్స్ చేసే రేంజ్లో అయితే ఇప్పుడు ఏ డైరెక్టర్స్ కనిపించట్లేదు. సో రజనీకాంత్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంది లాజిక్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ ఇవి ఎక్కువ ఉండాలి. అంటే మాస్ ఎలిమెంట్స్ ఆయన హీరోగా ప్రొజెక్ట్ చేసే తక్కువ ఉన్నప్పటికీ లాజిక్, ఎమోషన్ రివెన్ ఉంటేనే సినిమాని తను చూస్తారు అన్నటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నారు. ఆ ఫార్ములాలో ఫిట్ అయితే డైరెక్టర్స్ అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్ వరకు చూస్తే అశ్వత్ మరిముత్తు పేరైతే ఇప్పుడు వినిపిస్తూ ఉంది. రజనీని మెప్పించే కథ, కమల్ హాసన్కి మెచ్చే మేకింగ్ ప్లాన్ అశ్వత్ దగ్గర ఉన్నాయో లేవో తెలియదు, కానీ కొంత అయితే ఇప్పుడు అశ్వత్తో టాక్స్ నడుస్తూ ఉన్నాయి. అశ్వత్తో టాక్స్ నడిచి అటు కమల్ హాసన్ ప్రొడ్యూసర్గాను, ఇటు రజనీకాంత్ యాక్టర్గాను కన్విన్స్ అయితే తప్ప ఈ స్టోరీ ముందుకెళ్ళే స్కోప్ అయితే లేదు. ఇంకొకటి ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ బై ఇయర్ టైం గడిచే కొద్దీ సినిమా మీద హైప్ తగ్గిపోతూ ఉంటుంది. మరి వీరిద్దరు కాంబినేషన్ వస్తుంది, ఈ సినిమా మీద హైప్ తగ్గిపోతే ఎంత కొత్త స్టోరీ వచ్చినా ఏదొచ్చినా, లేకపోతే వీళ్ళు సినిమా తీసేసరికి ఆ స్టోరీ కొత్తదనం తగ్గిపోయినా మళ్ళీ కథ మొదటికే వస్తుంది. ఏదేమైనప్పటికీ రజనీకాంత్, కమల్ హాసన్ త్వరలోనే ఒక పాయింట్కి కాంప్రమైజ్ అయ్యి వచ్చి సినిమాని స్టార్ట్ చేస్తేనే 'తలైవర్ 173' ముందుకెళ్తుంది. సో ఈ 'తలైవర్ 173' సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.